సో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా పర్యటన చాలా కీలకంగా మారింది. ఎందుకంటే అసలు చాలా సంవత్సరాలుగా అమెరికా చైనా మధ్య ఒక ప్రచ్ఛన్న యుద్ధం మనం చూస్తూనే ఉన్నాం. అంటే ఇంటర్నల్గా ఒక మాటల వారా లేదంటే ఆధిపత్య వారా ఇది స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. సో ఇట్లాంటి నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా పర్యటన అసలు ఏ ఎజెండాతో జరిగింది, ఏ ఒప్పందాలతో జరిగింది, జనరల్గా ఏ దేశానికైనా ఒక అధ్యక్షుడు పోయే ముందు వాటికి సంబంధించినటువంటి రాయితీల గురించా, వాటికి సంబంధించినటువంటి చర్చల గురించా ముందు ఒక ఒప్పందాల పైన ఒక అవగాహన ఉంటుంది. కానీ ఈసారి చైనా ఎటువంటి రాయితీలు ఇవ్వడానికి సిద్ధంగా లేదని ముందే స్పష్టం చేసినా కానీ ట్రంప్ వెళ్ళడానికి గల కారణం ఏంటి? మరోవర్ ఒకవైపు యుద్ధం నడుస్తోంది. అయితే ఈ చైనా పర్యటన కూడా మార్చిలో జరగాల్సినటువంటి పర్యటనే. మార్చిలో జరగాల్సినటువంటి పర్యటన కాస్త మేకి వాయిదా పడింది. సో గెలిచి వస్తాం అనుకున్నాడు, కానీ ఆ గెలుపు కాస్త జరగలేదు. ఇరాన్ ముందు ఒక రకంగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఇరాన్ను ముప్పు తిప్పలు పెడదాం అనుకున్నారు, బట్ కుదరలేదు. బట్ తర్వాత చైనా పర్యటన జరిగింది. సో ఇట్లాంటి నేపథ్యంలో ట్రంప్కు అక్కడ అవమానాలు జరిగాయా? ట్రంప్ ఆధిపత్యం మీద చైనా దెబ్బ కొట్టిందా? ట్రంప్కి అంత సీన్ లేదని చెప్పేసి చెప్పకనే చెప్పిందా? చైనా వ్యవహారాన్ని ఎట్లా చూడాలి? మాట్లాడదాం.